ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఆటో, ONGC, హిందాల్కో, కోల్ ఇండియా షేర్లు లాభాలు ట్రేడ్ అవుతూ ఉండగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, ఇంటర్ గ్లోబ్, AVI, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, నిఫ్టీ 200 DMA అయిన 24,396 స్థాయిని దాటడంలో విఫలమై మళ్లీ గత 3 ట్రెండింగ్ సెషన్లో సుమారు 400 పాయింట్ల కరెక్షన్ కు గురైంది. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ 57,500 స్థాయి కంటే దిగువన ముగిసింది. మరి ఈ నేపథ్యంలో స్వల్పకాలంలో కరెక్షన్ దిశ అంటే ఆ దశ ముగిసిందంటారా, లేకపోతే ప్రస్తుతం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి ముఖ్యమైన సపోర్ట్ స్థాయిలు ఏంటి సార్? అంటే ఈ దశలో చూసినట్లయితే కనుక చార్ట్లు ఎలా కనిపిస్తున్నాయి మనకి? ఐ థింక్ సపోర్ట్ పాయింట్స్ అన్ని బ్రీచ్ అవటం చూస్తున్నాం. మనం ఫ్రైడే రోజు చూసాం, ఒక బిగ్ ర్యాలీ రావటం చూసాం 300 పాయింట్స్ ది. అక్కడి నుంచి ఈ వారం మొత్తం కూడా, అంటే లాస్ట్ 4 సెషన్స్ కూడా కంటిన్యూస్లీ మార్కెట్ కరెక్ట్ అవుతూ వస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ 20-day మూవింగ్ యావరేజ్ కింద కూడా ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం. సో కరెంట్లీ 23,900 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. లాస్ట్ స్వింగ్ లో చూస్తే కనుక 2805. ఒకవేళ 20,800 కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఇంకా వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా రిజల్ట్స్ రియాక్షన్స్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకోసం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం ఇది. బట్ అదర్వైజ్ కౌంటర్ ట్రెండ్ ఎవరైనా ప్లే చేయాలంటే మేబీ ఇది ఒక ఎంట్రీ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 4-5 టైమ్స్ కూడా 23,800 దగ్గరికి రావటం, అక్కడి నుంచి రివర్స్ అయ్యి 24,200 వెళ్ళటం చూసాం. సో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నాం కాబట్టి 100 పాయింట్స్ టాప్ లాస్ ఎవరైనా పెట్టదలుచుకుంటే కనుక మేబీ కౌంటర్ ట్రెండ్ కింద లాంగ్ బుక్ చేయొచ్చు, లాంగ్ వెళ్ళొచ్చు అని అనిపిస్తుంది చార్ట్స్ పరంగా చూస్తే కనుక. అగైన్ 24,068 అనేది 20-day మూవింగ్ యావరేజ్, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 150 పాయింట్స్ పైననే సపోర్ట్ ఉంది కాబట్టి, ఆర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి, అది బ్రేక్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ నిఫ్టీ రేంజ్ 23,800 నుంచి 24,200 మధ్యలో కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఒకవేళ 23,800 కట్ అయింది అంటే కనుక 12th జూన్ రోజు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో 23,645 వరకు డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మనం బై జోన్ కి ఎంటర్ అవుతున్నాం కాబట్టి షార్ట్ పొజిషన్స్ అయితే ఫ్రెష్ గా క్రియేట్ చేయకూడదు. మేబీ ఎవరైనా రిస్క్ తీసుకుంటే కనుక లాంగ్ వెళ్ళి 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక అండర్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పాలి లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ గా. ఇన్ఫాక్ట్ నిన్ననే మనకు ఒక బిగ్ సెల్ ఆఫ్ అనేది రావటం చూసాం. సో రిజల్ట్స్ ఎక్కడైతే బ్యాడ్ గా వస్తున్నాయో ఆ స్టాక్స్ అన్నిటిని పనిష్ చేయడం చూస్తున్నాం మనం. స్టాక్స్ లైక్ HDFC, కోటక్ లాంటివి చాలా వీక్ అయ్యాయి. అండ్ యాక్సిస్ కొంచెం బెటర్ రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ రివార్డ్ అనేది కొద్దిగా తక్కువనే ఉంటుంది. అంటే రిజల్ట్స్ బాగున్నప్పుడు పనిష్మెంట్ ఎక్కువ వస్తుంది, రిజల్ట్స్ బాగున్నప్పుడు రివార్డ్ తక్కువ వచ్చి అండ్ అది కూడా ఫిజిల్ అవుట్ అయిపోవడం చూస్తున్నాం. ఏదైనప్పటికీ 56,496 అనేది 200-day మూవింగ్ యావరేజ్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ నుంచి 300 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి ఫ్రెష్ షార్ట్స్ అయితే చేయకూడదు. బట్ అగైన్ ఐ థింక్ లాంగ్ వెళ్ళొచ్చు అంటే కనుక స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా ఎవరైనా పెట్టుకుంటే కనుక కౌంటర్ ట్రెండ్ కింద ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 56,400 కింద స్టాప్ లాస్ పెడితే లాంగ్ వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. గత 2-3 దఫాలుగా మనకు చూస్తే కనుక ప్రాబ్లీ ఈ రేంజ్ లోనే సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి 1000 పాయింట్స్ కూడా పెరగటం చూసాం. సో 200 పాయింట్స్ రిస్క్ అండ్ మేబీ 1000 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ బట్ స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. రమణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రెండు స్టాక్లు, ఒకటి కెనరా బ్యాంకు 110 లో ఉన్నాయి సార్, 500 షేర్స్. ఇంకా 1.5 year హోల్డ్ చేయాలనుకుంటున్నారు సార్. ఇంకా అక్యుములేట్ చేసుకుంటూ హోల్డ్ చేయొచ్చా? ఫస్ట్ వన్. సెకండ్ వన్, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, అవి కూడా 400 షేర్స్ ఉన్నాయి సార్. బట్ 220 యావరేజ్ ప్రైస్, అది తగ్గింది కదా సార్, బాగా తగ్గుతుంది కదా. మరి ఇంకా పేషెన్స్ తో వెయిట్ చేస్తే 1.5 year స్టిల్ ఐ కెన్ వెయిట్. మరి అట్లీస్ట్ 200-250 వరకు వెళ్తుందా? అంటే ఎగ్జిట్ కావచ్చా ఆ టైంలో, లేకుంటే ఇప్పుడే ఎగ్జిట్ గమ్మంటారా? ఐ థింక్ కెనరా బ్యాంక్ ఇష్యూ అయితే లేదండి స్టాక్ కి. సో ట్రెండ్ అయితే అప్పే ఉంది, బట్ కరెక్షన్ అండ్ సైడ్ వేస్ మోడ్ లో ఉంది. మనం ఈ స్టాక్ చూసాం, ఐ థింక్ ఫిబ్రవరిలో 162 టాప్ అవుట్ అవటం చూసాం. అక్కడి నుంచి లాస్ట్ 4 months గా కరెక్ట్ అవుతూ
ఇన్ఫాక్ట్ ఒక సైడ్ వేస్ జోన్ లో ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 104 దగ్గరే ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 20 రూపీస్ కిందకు వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక అది యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో ఆ లెవెల్ వస్తే కనుక యూ షుడ్ ట్రై టు బై 104, 105 వస్తే కనుక 1 to 1.5 year టైం ఫ్రేమ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ వర్త్ హోల్డింగ్. వేరే ఎన్సీసీ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ని మీరు కొన్నారు, 220లో కొన్నారు. కరెంట్లీ అరౌండ్ 137 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది లాంగ్ టర్మ్ చార్ట్స్ లో. సో దీనిలో స్ట్రెంత్ రావాలంటే అట్లీస్ట్ 164 దాటితేనే స్ట్రెంత్ వస్తుంది. సో అప్పటి వరకు మేబీ ఇది ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో 2023లో కూడా ఇది 126 లో ఫార్మ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ 9900 కూడా 2023 అంటే 3 years బ్యాక్ 9900 లెవెల్స్ కూడా మనకి చార్ట్స్ లో కనిపిస్తుంది. కాబట్టి మేబీ ఇంకో 30 రూపీస్ కిందకి వచ్చినా కూడా యూ షుడ్ ట్రై టు వెయిట్ ఫర్ పేషెంట్లీ. సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే మనకి 1 quarter మంచి ఆర్డర్స్ వచ్చి రిజల్ట్స్ బాగా ఇస్తే కనుక 20% or 30% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఇవి. సో మీకు ఎన్సీసీ కొద్దిగా వీక్ గానే ఉంది చార్ట్ లో కాబట్టి పుల్ బ్యాక్ లో ఎగ్జిట్ అవుతే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అన్న ఉద్దేశం. మేబీ 170 అలా వస్తే కనుక యూ షుడ్ బుక్ లాసెస్ అండ్ ప్రాబ్లీ అక్కడి నుంచి బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అన్న ఉద్దేశం. రైట్ సార్, కిషన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. రాజేందర్ గారు నమస్కారం అండి. 2 స్టాక్స్ సార్. హెల్తీ ఫైనాన్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు ఫ్రెష్ బైస్? ఇంకొకటి నా దగ్గర ర్యాలీస్ ఇండియా ఉన్నాయి సార్. నో లాస్ నో గెయిన్, రిజల్ట్ ఫ్లాట్ గా ఉంది కదా, ఉండాలా ఎగ్జిట్ కావాలా? ఐ థింక్ ర్యాలీస్ ప్రాబ్లీ స్టాక్ మీకు సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో మనం చూసాం ఇది కరెక్షన్ స్టార్ట్ అయింది, దీన్ని 385 నుంచి లో అరౌండ్ 215 రావటం చూసాం. సో నా ఉద్దేశంలో నో లాస్ నో ప్రాఫిట్ అంటే ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రీజన్ ఏంటంటే ఈ స్టాక్ సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతుంది. ఒకవేళ 215 బ్రీచ్ అయింది అంటే కనుక 190 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి ప్రాబ్లీ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అనే నా సజెషన్. అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ప్రాబ్లీ ఇప్పుడిప్పుడే ఒక న్యూ హై అటైన్ అయిన నేమ్ అండి. ఐ థింక్ 329 జనవరిలో హై రావటం చేసాం. అక్కడ నుంచి సివియర్ కరెక్షన్ 234 వచ్చి ఇన్ఫాక్ట్ ఆ 329 కూడా క్రాస్ అయ్యి ఈ మంత్ హై 338 దగ్గర వెళ్ళటం చేసాం. సో ఇలాంటప్పుడు స్వింగ్ లో అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. కరెంట్లీ 306 ఉంది. సో 308 20-day మూవింగ్ యావరేజ్ కొద్ది దాని కిందనే ట్రేడ్ అవుతుంది కాబట్టి మేబీ 286 అండ్ 275 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ 275 మనకి 200-day మూవింగ్ యావరేజ్ అది. సో నాట్ టు మిస్ అవుట్ బిట్వీన్ 307 అండ్ 275 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఎల్ఎన్టీ ఫైనాన్స్ వన్ షుడ్ బై అండి. రైట్. అండ్ సార్, నార్మల్గా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు అంటే ఫలితాల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా లార్జ్ క్యాప్ కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. సో ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో షార్ట్ టు మీడియం టర్మ్ పెట్టుబడుల కోసం ఏ సెక్టార్లు లేదా స్టాక్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి సార్? అంటే ఏం చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? ఐ థింక్ మనకి వెస్ట్ ఏషియన్ క్రైసిస్ ఏదైతే ఉందో అది ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ట్రంప్ గారు సడన్లీ బాంబింగ్ చేస్తూ ఉంటారు, లేదంటే స్టేట్మెంట్ ఇస్తారు ఇరాన్ని నాశనం చేసేస్తాం ఇదని. సో అలాంటప్పుడు మనం వీ షుడ్ చూజ్ ఏ సెక్టర్ విచ్ ఈస్ ఇన్సులేటెడ్ టు దట్ రీజన్ అని చెప్పుకోవచ్చు. సో అది మొన్నటిదాకా మనం ఫార్మా, బ్యాంకింగ్ అండ్ ప్లాట్ఫామ్ కంపెనీస్ అనుకున్నాం. బట్ ఫార్మాలో కూడా సడన్ గా నిన్న ఉండి అరౌండ్ 2028 తర్వాత 100% టారిఫ్ విధిస్తాం జెనరిక్స్ కానీ స్టేట్మెంట్స్ రావడం చూస్తాం. సో ఆ సెక్టర్ కూడా కొంచెం కరెక్షన్ గురవుతున్న టైంలో మంచి స్టాక్స్ ని వి షుడ్ ట్రై టు పిక్. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఫ్రంట్ లైన్ లో ఉండాలంటే కనుక దివీస్ లాంటి స్టాక్ వన్ షుడ్ ట్రై టు అక్యూములేట్ అండి. సో 6700 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది దివీస్ కి. అండ్ కొద్దిగా రిస్క్ తీసుకునే క్లయింట్స్ ఐ థింక్ దే షుడ్ ట్రై టు బై హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎందుకంటే ఈ బ్యాంక్ ఆల్మోస్ట్ 840 నుంచి 740 క్లోజ్ టు 100 రూపీస్ కరెక్ట్ అవటం చూసాం. అండ్ 726 స్వింగ్ లో అండ్ మల్టీ ఇయర్ లో కూడా ఇన్ఫాక్ట్ అది. సో అలాంటప్పుడు రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటుంది కాబట్టి ఈవెన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ వన్ షుడ్ ట్రై టు బై. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టాలంటే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో 710 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. రైట్. రామకృష్ణ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అమ్మా. ఎంసీఎక్స్ 29-27 ఉందమ్మా. ఈ అది అలాగే అపోలో హాస్పిటల్ 8,890 ఉంది. అది ఉంచాలా తీసేయాలా? ఐ థింక్ ఎంసీఎక్స్ మీరు ఉన్నది 2900 అండి. సో ప్రాబ్లీ ఇట్స్ ఓకే, ఎందుకంటే టాప్ నుంచి కరెక్ట్ అయినాక మీరు కొన్నారు ఈ స్టాక్ ని. 3480 నుంచి కరెంట్లీ ఇది 2700 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. సో మీకు జస్ట్ 200 పాయింట్స్ అవే ఉంది మీ బై ప్రైస్ కి. బట్ దీనిలో గమనించాల్సింది ఏంటంటే ఫిబ్రవరిలో 2000 రూపీస్ ఉందండి స్టాక్ ఇది. సో విత్ ఇన్ 3 months అరౌండ్ 3400 దాకా వెళ్ళటం చేసాం. అంటే మోర్ దాన్
60% పెరిగిన స్టాక్. అలాంటప్పుడు కొన్ని నెలలు సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ 2360 కూడా డౌన్ సైడ్ రావచ్చు. ఇన్ఫాక్ట్ ఈ మంత్ లో 2577 అండ్ 2360 కూడా డౌన్ సైడ్ రావచ్చు. కాబట్టి మీకు మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ప్రాబ్లమ్ మీరు హోల్డ్ చేయొచ్చు. అండ్ అదే డబల్ బాటమ్ అరౌండ్ 21-22 వస్తే కనుక ఫర్దర్ గా కూడా యావరేజ్ చేయాలి మీరు. సో ఎన్ఎస్సి ఇష్యూ ఆల్రెడీ ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లోనే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎన్ఎస్సి ఇష్యూ వచ్చినప్పుడు ఆల్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నేమ్స్ లో యాక్టివిటీ ఉంటుంది, ఎస్పెషల్లీ ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ లైక్ ఎంసీఎక్స్ అండ్ బిఎస్సి. అలాంటప్పుడు మేబీ ఆ 3400 వచ్చే ఛాన్సెస్ ఉంది. అక్కడ మీరు ప్రాఫిట్ బుకింగ్ యూ షుడ్ ట్రై టు డూ. నెక్స్ట్ కాలర్ విజయలక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. సార్ బన్సాలి వైర్ అండ్ ఇండస్ట్రీస్, రూబికాన్ రీసెర్చ్, టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ రేట్ లో తీసుకోవచ్చండి? I think Bansali Wire probably should avoid అండి. Basically it's a small cap name and results కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆ స్టాక్ ని అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ప్రాబ్లీ టీవీఎస్ మోటార్ యూ క్యాన్ లుక్ ఎట్ అండి. అంటే ఇమీడియట్లీ కొనకూడదు దాన్ని, బికాస్ లాస్ట్ 4 సెషన్స్ లోనే ఇది 3800 నుంచి ఆల్మోస్ట్ 3920, ఆల్మోస్ట్ 150-200 రూపీస్ పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ 3576 లో ఉండింది 3 days బ్యాక్. సో ఎప్పుడైతే ఇలాంటి మూవ్స్ వస్తాయో అండ్ అగైన్ ఇది ఆల్ టైమ్ హై అయితే ఉందో, ఐ థింక్ 3970 ఫిబ్రవరిలో వచ్చిన ప్రైస్ అది. సో ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ అది ఉంటుంది. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో చాటికలీ మనం చూస్తే కనుక ఫస్ట్ సపోర్ట్ ఈ స్టాక్ కి 3650 దగ్గరే ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 250 రూపీస్ పడితేనే మంచి సపోర్ట్ పాయింట్ ఉంది. అండ్ ఈవెన్చువలీ అదే 20-day మూవింగ్ యావరేజ్ కూడా. సో కొద్దిగా పేషెన్స్ ఉండాలి ఇలాంటి స్టాక్స్ కి. ఐ థింక్ 3650 నుంచి 3470 మధ్యలో టీవీఎస్ మోటార్స్ కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లేదు మీరు మిస్ అయిపోతున్నాం అనుకొని ఇంకా పెరుగుతుంది అనుకుంటే కనుక ఎస్ఐపి మోడ్ లో చేయడం ఇట్స్ ఏ బెటర్ థింగ్ అండి. సో 3470 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. ఎస్ఐపి చేసినా కూడా ఇట్స్ వర్త్ టీవీఎస్ మోటార్ లో. రైట్. నెక్స్ట్ కాలర్ రాజు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్లీజ్ టాక్ సార్, ప్లీజ్ సార్. ఎంట్రీ ఆల్సో కుపిడ్ క్యారల్ TD4 ప్లీజ్ సార్. విల్ టేక్ 2 అండి. క్యూపిడ్ ప్రాబ్లీ మనందరికి తెలిసిన నేమే. సో లాస్ట్ 1 year గా చార్ట్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 40 రూపీస్ ఉన్న స్టాక్. సో లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో ఈ స్టాక్ చూస్తే కనుక ఇన్ఫాక్ట్ 21-22 రూపీస్ ఉంది. సో 21:2 నాట్ 10 times అయినాక ఎంట్రీ పాయింట్ అనేది వెరీ వెరీ టఫ్ అవుతుంది. అంటే చాలా చాలా దూరంలో ఉంటుంది. సో ఐ థింక్ స్వింగ్ లో ఏదైతే ఉందో 176 ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అవుతుందని. సో ఇలాంటి స్టాక్స్ మనం తీసుకున్నప్పుడు ఈ షుడ్ హ్యావ్ ఏ స్టాప్ లాస్ కూడా. 150 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ అగైన్ 226 దాటింది అంటే కనుక ఒక న్యూ హై కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు యూ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ ఇలాంటి స్టాక్స్ లో. అండ్ టీడీ పవర్ మనం చూస్తే కనుక స్టాక్ అరౌండ్ 800,000 నుంచి ఐ థింక్ ఇది ఆల్ టైమ్ హై 1370 దాకా వెళ్ళటం చేసాం. ఒక మంచి కరెక్షన్ కూడా గురైంది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో. సో 1142 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. ఇది యూ షుడ్ స్టార్ట్ బయింగ్ అండి ఈ స్టాక్ ని. సో 1140 నుంచి 1070 మధ్యలో 50% కొనాలి. అండ్ 941 వచ్చేసరికి టీడీ పవర్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండొచ్చు. దో ఈ స్టాక్ మనకి లాస్ట్ 6 months లోనే డబుల్ అయినప్పటికీ ఐ థింక్ 20% హైయర్ పొటెన్షియల్ ఉన్న నేమ్ ఇది ఫర్ ద నెక్స్ట్ 1 year. సో టీడీ పవర్ అప్ టు 941 ఈజ్ ఎ బై. రైట్. నెక్స్ట్ కాలర్ శర్మ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం రాజేంద్ర గారు. శర్మ చెన్నై నుంచి. నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయండి. ఒకటి వలట్రా, రెండోదేమో NDCC నేషనల్ బిల్డింగ్. ఈ రెండిట్లో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయా? దీంట్లో యాడ్ చేసుకోవచ్చా? ఆ ఫ్యూచర్ ఎలా ఉంది రెండుకి కొంచెం చెప్తారా? బాయ్. ఫైన్. టు బి హానెస్ట్ నేను ఫండమెంటల్స్ ట్రాక్ చేయనండి. సో అందుకోసం నేను రిజల్ట్స్ కూడా పెద్ద ట్రాక్ చేయను. సో ఐ కాంట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. బట్ డెఫినెట్లీ టెక్నికలీ ఐ కెన్ హెల్ప్. సో ఒలెక్ట్రా గ్రీన్ మనం చూస్తే కనుక స్టాక్ ఆల్రెడీ 1550 నుంచి కరెక్ట్ అవుతూ 1330 రావటం చూస్తున్నాం. సో ఎలక్ట్రిక్ బస్ థీమ్ ఈస్ క్యాచింగ్ అప్. సో అది ఆల్మోస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ప్రైజింగ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్చ్ లో 860 రూపీస్ ఉన్న స్టాక్ ఐ థింక్ లాస్ట్ మంత్ హై వాస్ 1552. సో ఈవెన్చువల్లీ 1714 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది స్టాక్ కి. అక్కడ దాకా మేబీ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ అగైన్ సపోర్ట్ 1270 దగ్గర ఉంది. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ 1000 నుంచి 1700 మధ్యలో కదలాడే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో అక్కడ ఈ షుడ్ ట్రై టు డెఫినెట్లీ బై 1000 వచ్చిందంటే కనుక. అండ్ ఎన్బిసిసి ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ర్యాలీ తర్వాత అగైన్ ఒక డౌన్ ట్రెండ్ కొనసాగుతుందండి. 77 నుంచి ఆల్మోస్ట్ 114 వెళ్ళి ఇప్పుడు 93 దగ్గర ఉంది. మేబీ ఇందులో
నా ఉద్దేశంలో గవర్నమెంట్ క్యూఐపి చేసినట్టు ఉంది. సో మేబీ దానికోసం జాకప్ అయిన ప్రైస్ ఇది. సో అదర్వైజ్ ఈ స్టాక్ చాలా వీక్గా ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో ఈవెన్చువలీ మీకు ప్రీవియస్ హై 114 వస్తే కనుక ఐ థింక్ ఎగ్జిట్ అనే చార్ట్స్ వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ కలర్ కృష్ణారెడ్డి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. సార్ నేను సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ 605లో కొనున్నాను సార్. అది ఉంచుకోవచ్చా అమ్ముకోవచ్చా సార్? ఇంకొకటి వచ్చి గోల్డ్ ఈ ప్రెసెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా, తగ్గుతుందా? సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టేజ్ లో హోల్డ్ చేయడం ఇట్స్ అ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే స్టాక్ ఇది ఒక కంటిన్యూస్ రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది. సో 540 అండ్ 670 మధ్యలో ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇట్ షుడ్ బి హెల్డ్ అని నా ఉద్దేశం. గోల్డ్ ప్రాబ్లీ ఇట్స్ ఆల్ అబ్జెక్టివ్ అండి. సపోజ్ మీకు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో ఆర్ నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కనుక స్లోగా అక్యూములేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈవెన్ గోల్డ్ కూడా మనం చూస్తే కనుక డాలర్ టర్మ్స్ లో 5400 నుంచి 3900 దాకా రావటం చూసాం. అదేవిధంగా మన ఇండియన్ రూపీస్ తరఫున మనం చూస్తే కనుక క్లోజ్ టు 165 170 దగ్గర నుంచి 140 145 మధ్యలోకి రావటం చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి కరెక్షన్స్ వస్తాయో ఇట్ విల్ స్పెండ్ టైమ్ అండి. ఒకవేళ 140 బ్రేక్ అయిందంటే 125 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది గోల్డ్. అది వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో ఒకటేసారి కొనకుండా ఈ షుడ్ ట్రై టు అక్యూములేట్. ఒకవేళ 140 కట్ కాకపోతే మళ్ళీ 155 160 రివిజిట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో వీఆర్ అట్ ద మిడ్ పాయింట్. ఐ థింక్ నీడ్ బేస్డ్ బయింగే జరగాలి. ఇన్వెస్ట్మెంట్ కొంటాను అంటే కనుక ప్రాబ్లీ అప్ టు 1,25,000 ఇట్స్ వర్త్ బయింగ్ అని చార్ట్స్ వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ కలర్ సాగర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. రాజేంద్ర సార్ గారు నమస్తే సార్. నా దగ్గర సిజీ పవర్ కొనుక్కోవాలనుకుంటున్నాను. ఈ రేట్ లో కొనుక్కోవచ్చా? అలాగే రెండో స్టాక్ వచ్చి వాటెక్ వాబాగ్, ఇది కూడా నా దగ్గర కొద్దిగా ఆడ్ లాట్స్ ఉన్నాయి. ఈ 2 షేర్లు దీన్ని అక్యూములేట్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ హొరైజన్ కు? అది కాకుండా ఒక చిన్న రిక్వెస్ట్ సార్, నా మ్యూచువల్ ఫండ్ అది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ లో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో నేను ఇన్వెస్ట్ చేయొచ్చా లాంగ్ టర్మ్ హొరైజన్ కు? ఈ మూడిటి గురించి చెప్పండి సార్. మీ గురించి వేచి చూస్తున్నాము, ఎప్పుడెప్పుడు వస్తారనేసి దీంట్లో అనేసి సార్. థ్యాంక్ యూ సార్. ఐ థింక్ ఫ్లెక్సీ క్యాప్ అండ్ లాంగ్ టర్మ్ ఇట్స్ అ గ్రేట్ ఐడియా. ఎందుకంటే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. షార్ట్ ఐ మీన్ లాంగ్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ ఆర్ లార్జ్ క్యాప్స్ కి చర్న్ చేయడానికి అండ్ ఫండ్ మేనేజర్ కి హ్యాస్ ఎవ్రీ రైట్. సో అలాంటప్పుడు హీల్ డూ బెటర్ అని నా ఐడియా ప్రకారం ఐ థింక్ ఫ్లెక్సీ క్యాప్స్ లో షుడ్ డూ ఇన్వెస్ట్మెంట్. ఎస్ఐపి చేయటం వల్ల ఇట్స్ మోర్ అడ్వాంటేజెస్. ఎందుకంటే మార్కెట్ పడినా పెరిగినా కూడా ఎవ్రీ మంత్ ఒక టైం పీరియడ్ పెట్టుకొని ఒక డేట్ పెట్టుకొని ఆ రోజు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే దట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. అండ్ సిజీ పవర్ ఐ థింక్ పవర్ సెక్టర్ హోల్ ఇట్స్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. సో ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్స్ వచ్చినప్పటికీ అగైన్ ఒక న్యూ హైస్ రావటం చూస్తున్నాం. సో 2024లో 874 రూపీస్ ఉన్న స్టాక్ ఒక స్టేజ్ లో 525కి రావటం చూసామండి విత్ ఇన్ 1.5 year. అండ్ 5 months లోనే ఆల్మోస్ట్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది అధిగమించి 969 980 కూడా వెళ్ళటం చూసాం. అంటే 874ది 980 వెళ్ళటం చూసాం. కరెంట్లీ 906 ఉంది. సో ఇలాంటి స్టాక్ ని డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బై. ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ లో నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయిందంటే కనుక మేబీ 850 790 కూడా రావచ్చు ఇది. సో పవర్ సెక్టర్ మొత్తం కూడా సెల్ ఆఫ్ వస్తే ఆ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి యూ షుడ్ ట్రై టు బై ఆ రేంజ్ లో. నాట్ టు మిస్ అవుట్. ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ మీరు ఇక్కడ కొనాలి 905లో, మేబీ 20% ఆఫ్ ద క్వాంటిటీ. అండ్ 790 800 వచ్చేసరికి మీరు సిజీ పవర్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. ఈవెన్ బాబాక్ కూడా ఒక న్యూ హై అటైన్ అయిన స్టాక్ అండి. 1944 2024 హై అది. ఈ మంత్ హై ఇన్ఫాక్ట్ 2253 కూడా రావటం చూసాం. కరెంట్లీ 2068. సో దీనిలో ఒక మేజర్ సపోర్ట్ అనేది 2000 నుంచి 1850 మధ్యలో ఉంటుంది. సో ఆల్రెడీ వీఆర్ దేర్ బిట్వీన్ 2000 అండ్ 1850. వాబాక్ యూ షుడ్ ట్రై టు బై. అగైన్ ఇది లాంగ్ టర్మ్ 1 to 1.5 year టైం ఫ్రేమ్ మీకు ఉండాలి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. టాటా కమ్యూనికేషన్స్ రాడికో కైటర్ 2 చాలా కాలం నుంచి హోల్డ్ చేస్తున్నాను సార్. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి, ఆగమంటారా? నీడ్ బేస్డ్ అండి. మీరు 2 కూడా మంచి స్టాక్ లోనే ఉన్నారు. రాడికో కొంచెం ఐ థింక్ ఇట్స్ డిస్టిలరీ కంపెనీ కాబట్టి గవర్నమెంట్ పాలసీస్ ఇంటర్వెన్షన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ ఆ స్టాక్ ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉంటుంది. సో దట్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్. అదర్వైజ్ 2 కూడా మంచి స్టాక్సే. బేసికలీ ఐ థింక్ జనరల్ రూల్ ఏంటంటే ప్రాబ్లీ ఇఫ్ యూఆర్ మేకింగ్ డబల్ ఐ థింక్ క్యాపిటల్ తీయటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఒకవేళ రాడికో కైతాన్లో మీరు 100% ప్రాఫిట్ ఉంటే కనుక 50% ఆఫ్ ద స్టాక్ మీరు అమ్మేసి ఐ థింక్ యూ షుడ్ కన్వర్ట్ టు బెటర్ పర్ఫార్మింగ్ నేమ్స్ అని చెప్పొచ్చు. మేబీ ఫార్మా మీ దగ్గర ఉన్న ఈ 2 స్టాక్స్ అయితే వేరే పోర్ట్ఫోలియో లేదు అనుకుంటే కనుక బెటర్ యూ షిఫ్ట్
రాడికో 50% ఆఫ్ ద క్వాంటిటీ, ఫార్మా నేమ్స్ ఇవ్వని ఇప్పుడు అనుకున్న దివీస్ లాంటి స్టాక్స్ లో కొంటే మేబీ లాంగ్ టర్మ్ షీల్డ్ అనేది మనకి డెఫినెట్లీ ఉంటుంది ఫార్మాలో. రైట్, నెక్స్ట్ కాలర్ రవి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మేడం. సార్ ఆజాద్ ఇంజనీరింగ్ సార్ ప్రాఫిట్ లో ఉన్నాం సార్, అది ఎక్కడ బుక్ చేసుకోమంటారు? ఇంకోటి సార్ సెయింట్ డిఎల్ఎం ఎక్కడ కొనాలి సార్? ఆజాద్ ఇంజనీరింగ్ ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలంటే కనుక ఇట్స్ మేకింగ్ న్యూ హైస్ అండి ఎవ్రీ మంత్ ఆన్ మంత్. సో ఐ థింక్ ప్రీవియస్లీ మార్చ్ లో ఐ థింక్ 2260 రావటం చేసాం, దాని తర్వాత 1870 రావటం చేసాం, అగైన్ 2530 రావటం చేస్తాం. సో ఇలాంటి హైయర్ హైస్ వెళ్తున్నప్పుడు ఈ షుడ్ రన్ ద పొజిషన్ అండి. సో చార్ట్ పరంగా మనం చూస్తే కనుక ఒకవేళ మీరు తక్కువలో కొనుంటే కనుక ట్రైలింగ్ స్టాప్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి స్టాక్స్ లో. సో యాజ్ ఆఫ్ నౌ 1950 దగ్గర స్టాప్ లాస్ ఉంది, 2440 ఉంది. దూరంగా ఉన్నప్పటికీ వీ డోంట్ హ్యావ్ చాయిస్, ఎందుకంటే ఐ థింక్ మార్చ్ లో 1400 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 70-80% పెరిగింది 3 months లోనే. సో అలాంటప్పుడు స్టాప్ లాస్ దూరంగా ఉంటుంది. బట్ టెక్నికలీ ఐ థింక్ న్యూ హైస్ వస్తున్నప్పుడు స్టాక్ ఏది కూడా వి షుడెంట్ సెల్ అండి, అండ్ ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుంటూ వెళ్ళాలి. దట్స్ ద ప్లాన్ యూ షుడ్ డూ. అప్పుడే మనం బిగ్ ప్రాఫిట్స్ రన్ చేయగలుగుతాం. లేదు ఐ వాంట్ సఫిషియెంట్, ఐ మీన్ నా ప్రాఫిట్స్ నాకు చాలు అనుకుంటే కనుక మేబీ 30% ఆఫ్ ద క్వాంటిటీ ఇక్కడ బుక్ చేసినా కూడా ఇట్స్ వర్త్, అండ్ బ్యాలెన్స్ 70% మాత్రం 1951 స్టాప్ లాస్ పెట్టాలి. సో ఇది ఈవెన్చువల్లీ 3,200 ఇన్ ద నెక్స్ట్ 2 quarters వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఐటీ నేమ్స్ ఆర్ నాట్ డూయింగ్ గుడ్ అండి. సో ఇలాంటి టైంలో మీకు లోవర్ హైస్ లోవర్ లోస్ రేంజ్ లోనే మనకి ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. అలాంటప్పుడు వాటిని చేజ్ చేసుకుంటాం ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. సో సైంట్ మీరు ఏదైతే ఐటీ నేమ్ అంటున్నారో దాన్ని అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. రైట్, నెక్స్ట్ కాలర్ రవి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. బోత్ ఆఫ్ యూ సార్. రాజేంద్ర గారు ఎటర్నల్ కళ్యాణ్ 01 హీరో మోటార్ కార్ బజాజ్ ఆటో ఎనీ1 ఈ రేట్లు తీసుకోవచ్చండి ట్రేడింగ్ బిట్ కోసం? ఎటర్నల్ యూ షుడ్ అక్యూములేట్ అండి, ఎందుకంటే ఇది బాటమ్ ఫార్మేషన్ ఆల్రెడీ జరిగింది మనకి 212 నుంచి ఆల్మోస్ట్ 300 దాకా వెళ్ళటం చూసాం. ఒక కీ రెసిస్టెన్స్ అనేది 308 దగ్గర ఉంటుంది. సో అది దాటింది అంటే కనుక 320, 360 అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ మీరు ఒకటే ప్రైస్ పాయింట్ కాకుండా 2-3 ప్రైస్ పాయింట్స్ యూ షుడ్ చూస్ అండి. 267 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో అక్కడ మీరు షుడ్ ట్రై టు అక్యూములేట్ మోర్. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ నా ఉద్దేశంలో ఈ స్టేజ్ లో కొనడం ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ ఈస్ నాట్ ఫేవరబుల్. సో 358 నుంచి 596, సో విత్ ఇన్ 10 days వితౌట్ ఎనీ కరెక్షన్ పెరిగిన నేమ్ కాబట్టి ట్రేడింగ్ కి కంప్లీట్లీ అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశం. And I think Hero Motor you should try to accumulate on the stage low. So probably 2-3 price points low between 5 to 7% correction the Hero Motor accumulate. Even for trading.